ఇవే పండు మిరపకాయలు. ఇవి పచ్చగా ఉన్నప్పుడు ఫ్రైలోకి 65లోకి ముద్ద చేసేస్తాం. తర్వాత ఎండబెట్టేస్తాం మిగిలినవి. ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని సంవత్సరం అంతరికి బజ్జీల్లోకి ఇది బాగుంటుంది అనమాట. ఎండుమిరపకాయలు వేసాం అనుకోండి కలర్ వచ్చేస్తుంది. ఇవి ఎండిన తర్వాత కారం ఆడించుకుంటే కలర్ రాదు, ఘాట్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. అందుకనేసి ఈ పండు మిరపకాయలు తీసుకొని వాడుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రైలో వేస్తే కలర్ వస్తుంది, ఎండిన తర్వాత కలర్ రాదు. మళ్ళీను మేము ఫుడ్లో కలర్ వాడం కదా, అందుకని పండు మిరపకాయలు పేస్ట్ చేస్తాం అనమాట. అప్పుడు పించ్ ఆఫ్ అమౌంట్ కలర్ వేస్తే మంచి పర్ఫెక్ట్గా కలర్ వచ్చేస్తుంది. ఇవాళ వేణు క్యాటరింగ్స్లో 200 మెంబర్స్కి చేస్తున్నాం. అప్పుడు పులిహోర, సాంబారు, అన్నం, బిర్యానీ, కచంబరి, బోరి, బజ్జీ. ఇదిగో అలాంటి పండు మిరపకాయలు వేసింది ఫ్రై. చూడండి ఎంత నీట్గా కలర్గా మంచి. చూడండి ఇలా చూపిస్తే బాగా కలర్ వస్తుంది. ఇదిగో ఈ కలర్లోకి వస్తుంది అనమాట పండు మిరపకాయల కలరు. మన కలర్ ఎక్కువ వేసుకొని చేసుకున్నాం అనుకోండి అది మంచిది కాదన్నట్టు, మంచిది కాదు కదా హెల్త్కి. పండు మిరపకాయలు పించ్ ఆఫ్ అమౌంట్ కలర్ వేస్తే ఇలాగ వస్తుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ అన్నట్టు. థ్యాంక్ యూ. మీకు కావాలనుకుంటే వేణు క్యాటరింగ్ అనకాపల్లి, గౌరపాలెం 9381699019. థ్యాంక్ యూ.